విషయంలో జరిగింది కానీ ఏ మంత్రి విషయంలో కూడా జరగలేదు. అంటే ఒక విధంగా కేటీఆర్ అప్పుడున్న ప్రభుత్వంలో రాజ్యాంగ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఒక బలమైన రాజ్యాంగేతర శక్తిగా పనిచేసింది కాబట్టి అది తప్పు. అది తప్పు కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పని దొరకబట్టింది. అది తప్పు చేసినది కాబట్టి ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి. తర్వాత రెండోది ఏంటంటే దాని అప్రాప్రియేట్ అథారిటీస్లో అది పర్మిషన్ తీసుకోలేదు, క్యాబినెట్కి పోలేదు. మిగతా ఈ ప్రొసీజర్ ర్యాంకులు ఏవైతున్నాయో అవన్నీ కూడా తప్పు జరిగినాయి కాబట్టి ఆయన శిక్ష కౌరుడు అన్నది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క ఆర్గ్యుమెంట్ కాబట్టి ఏసీబీ ఇది కేసు పెడుతున్నది కాబట్టి తప్పకుండా కేసు జరుగుతుంది, కోర్టు పోతాడు, ఒకవేళ బెయిల్ రాకపోతే జైలు. కాబట్టి ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వ్యక్తులు ఎంత గొప్పలేదు కానీ కానీ ఈ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ కానీ ప్రభుత్వ పనితీరు కానీ వ్యవహారం కానీ కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఆ కట్టుబాట్లకు లోబడి పనిచేస్తేనే బాగుంటుంది. కానీ ఎవరు మంచి పని చేసినా కూడా మంచి పని చేసినప్పటికీ కూడా అది పద్ధతులు దాటి దాని ఒక సిస్టమ్ను దెబ్బతీసి ఈ విధంగా పోతుంది కాబట్టి ఇది ఒకటి ఈ కేటీఆర్ ఈ విషయమే కాదు, చాలా విషయాలలో కూడా మంత్రులు కానీ ప్రభుత్వం కానీ ఉన్న నిబంధనలను రాజ్యం చేస్తున్నారు. ఈ అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు ఇంకో ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వస్తాయి కాబట్టి ఇటువంటి ఉన్నది మంచిదే. ఒక అరెస్ట్ చేసి జైలుకి పంపినా కూడా మంచిదే. ఎందుకంటే ఇంకా వచ్చే నాయకులకు భయం ఉంటుంది, అన్నిటికన్నా ఎక్కువ బ్యూరోక్రట్స్ భయం ఉంటుంది. ఐఏఎస్ కానీ ఇంజనీర్స్ కానీ ఎవరు కూడా సంతకాలు పెట్టారు, భయపడతారు. కాబట్టి ఖచ్చితంగా ఇది మనం వెల్కమ్ చెప్పాలి. ఇది లాజికల్ ఏంటంటే చట్టం ఎంతవరకు అయితే పని చేసుకుంటూ పోతుందో అంతవరకు పని చేసుకుంటూ పోనీయాలి. రైట్ రైట్ మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి కృష్ణమూర్తి గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు స్టూడియోలో అందుబాటులో, ఆయనతో మాట్లాడదాం. కృష్ణమూర్తి గారు నమస్తే అండి. నమస్కారం. కృష్ణమూర్తి గారు చెప్పండి, ఈ కేటీఆర్ లోపలికి వెళ్ళక తప్పదంటారా? అసలు కేటీఆర్ గారికి బాగా ఇష్టం బాగా ఉన్నట్టుందన్నట్టుగా లోపలికి వెళ్ళడానికి బయట సోషల్ మీడియాలో వస్తున్న దాన్ని ఎలా